Right, good morning, my dear friends. Welcome to the Village Investors. Dear friends, followers, and students, welcome to the Village Investors. So, ఎలా ఉన్నారు? సో టుడే బిగ్ న్యూస్లు ఉన్నాయి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం గినక ఈ ఛానల్కి వచ్చుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ to watch this channel continuously, because we are giving pre-market pulse, daily market morning news istamu, so that it will be very useful for you people to trade or to invest in the upcoming days and time. So dear, so we have very big news, and before I'm going to give this big news to you people, so మీలో ఎవరైనా ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ బిల్డింగ్ ఏ గ్రేట్ కమ్యూనిటీ కాల్డ్ రీడ్ టు రైజ్ ఏ లైఫ్ టైమ్ కంటిన్యూస్ లెర్నింగ్ మిషన్ అని ఈ అద్భుతమైన దానిలో కనుక లేకపోతే దయచేసి ఒకసారి చూడండి. ఇది మీకు మస్త్ హెల్ప్ అవుతుంది. అది మా వాళ్ళు ఇస్తున్న టెస్టిమోనియల్స్ ఆర్ రివ్యూస్ని బట్టి ఐ కెన్ సే. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ద వరల్డ్స్లో బెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివి, బట్ ఆ బుక్స్ అన్నీ ఏంటంటే అమెరికన్ స్టాక్స్కో లేకపోతే కొరియన్ స్టాక్స్కో దేనికో ఉన్నాయి. సో ఆ బుక్స్ అన్నిటిని మనం ఏం చేస్తామంటే చదివి మన ఇండియన్ స్టాక్స్కి అప్లై చేసుకుంటాం. కానీ అది డైరెక్ట్గా యూట్యూబ్లో చేయటానికి మాకు పర్మిషన్స్ లేవు కాబట్టి, బికాజ్ వీఆర్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్, అండ్ ఈ బుక్స్ వాళ్ళు కూడా మనకి కాపీరైట్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కాబట్టి వీఆర్ డూయింగ్ ఇన్ ఎ సపరేట్ యాప్. సో ఫర్ దట్ కంప్లీట్ డీటెయిల్స్ ఆ 9247522063కి హాయ్ రీడ్ అని పంపిస్తే you will get complete details, my dear. So without wasting time, so let us start today's market pulse. And before I am starting, ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో మీకు నిజంగా ఇది హెల్ప్ అవుతుందన్నా యూజ్ అవుతుందన్నా ఒక్కసారి హిట్ ద లైక్ బటన్, అండ్ ప్లీజ్ డూ షేర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. రైట్ మై డియర్, సో లెట్ us go with today's class. ఆర్ యూ రెడీ? వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయలేదు సార్, ఒకసారి వాట్సాప్లో హాయ్ పెట్టమ్మా ఎక్స్ప్లోరర్, సో అవర్ పీపుల్ విల్ చెక్ అండ్ యాడ్ ఇట్. అండ్ కమ్ టు హియర్, ఈ బుక్లో మన క్యాన్స్లిమ్ అని ఒక పవర్ఫుల్ థీమ్, ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ ఉంటుంది. దాన్ని కంప్లీట్గా నేర్చుకున్నాం అనమాట. నేర్చుకుని దాన్ని అప్లై చేస్తూ ఉన్నాం. సో హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ని బయటికి లాగి వాటిలలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నాం. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ డియర్. అండ్ నెక్స్ట్ రేపటి నుంచి ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ని ఒక ఎనర్జీగా ఎలా వాడుకోవాలి, సో ఎమోషన్స్ తోటి మనం ఎలా అద్భుతమైన ఎర్నింగ్స్ తీసుకురావాలి అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఎమోషన్స్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం కాబట్టి కమింగ్ డేస్లో రేపటి నుంచి ఆ టాపిక్స్ మీద బుక్స్ ఒక 4-3 బుక్స్ చదవబోతున్నాం. సో డోంట్ మిస్ ఇట్ డియర్, దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇది మిస్ అవుతుంటే చాలా మిస్ అవుతారు మీరు. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలామంది తమ్ముళ్ళు అడగటం వల్ల నేను 10th ఆఫ్ దిస్ మంత్ వరకు నేను దీన్ని 999 ఉంచుతున్నాను ఫర్ లైఫ్ టైం. 10th ఆఫ్ దిస్ మంత్ తర్వాత డెఫినెట్లీ ఐ హ్యావ్ టు మేక్ ఇట్ డబుల్, బికాజ్ ఇది లైఫ్ టైం రన్ చేయాల్సిన యాప్ కాబట్టి సో బర్డెన్ అవ్వకూడదు మాకు. దట్స్ ఇట్ డియర్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవరీ వన్? కెన్ యూ ప్లీజ్ డూ చెక్ ఇట్? లెట్ మీ స్టార్ట్ టుడేస్ న్యూస్. వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ ఉందా? కెన్ యూ ప్లీజ్ put it in the chat. Is my voice is clear, dear? సార్ చెక్ చేసి చెప్పండి అమ్మా, వాయిస్ క్లియర్ ఉందా లేదా? హలో, ఎక్కడ? నేను 9:30 to 11:30 ఉంటాను జిమ్లో. థ్యాంక్ యూ. సో లెట్ us go with చాలా బిగ్ న్యూస్లు ఉన్నాయండి. అస్సలు చూడండి, ఏంది ఇది? అసలు అది కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. అలా అనేసి ఎగబడి కొనేశారనుకోండి, హైలో ఇరుక్కుపోతారు. రైట్ హియర్, కెన్ యూ ప్లీజ్ డూ చెక్ ఇట్ every one of you? Can you please do check it every one of you dear?
వాట్ ఏ గ్రేట్ న్యూస్ వాట్ ఏ గ్రేట్ న్యూస్. అయితే అయితే ఇక్కడ ప్యానిక్ కాదు ఉండేది, ఇక్కడ యుఫోరియా ఉంటుంది. యుఫోరియా అంటే ఇంకా ఇంకా పెరిగిపోద్ది ఇక్కడ అందకపోతే ఇక్కడ పట్టుకోపోతే ఇంకా అందదు అనే వేలో వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బిగ్ న్యూస్లు వచ్చినప్పుడు వెరీ కేర్ఫుల్గా ఉండాలి. వెరీ కేర్ఫుల్గా అంటే కొనొద్దు అని కాదు, మార్కెట్ ఓపెన్ అవటం హైలో ఓపెన్ అవుతుంది. ఎలా చెప్తున్నారు సార్ హైలో ఓపెన్ అవుతుంది అంటే, మనం ఎనీహో మన గిఫ్ట్ నిఫ్టీని చూద్దాం. కానీ హైలో ఓపెన్ అవుతుంది, అక్కడ ఓపెన్ అయ్యి నిలబడితే సూపర్. అక్కడ ఓపెన్ అయ్యి నిలబడదు, వెంటనే ఏమవుతుందో తెలుసా, ఫుల్ బ్యాక్ అవుతుంది. సో ఆ ఫుల్ బ్యాక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ యు దేర్? దీన్నే ఎమోషనల్ కంట్రోలింగ్ అంటారు. ఇలాంటి బాగా పీక్ ఉన్నప్పుడే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. మార్కెట్ గ్రీనే కానీ మనకి డబ్బులు పోతాయి, వెరీ డేంజరస్ అది. మార్కెట్ రెడ్ అయ్యి మన డబ్బులు పోతే ఓకే, కానీ మార్కెట్ గ్రీన్ అయ్యి డబ్బులు పోగొట్టుకోవటం ఏంటి ఫ్రెండ్స్? సో మంచి రోజులు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, డోంట్ చేజ్ ద యుఫోరియా బట్ గెట్ రెడీ ఫర్ ద న్యూ హైస్. ఇది కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే, ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ మార్కెట్. ఈయన ఏం చెప్తున్నాడంటే, గ్యాప్ అప్ ఓపెనింగ్ కాల్స్ ఫర్ పేషెన్స్ ఈవెన్ యాజ్ అ సెంటిమెంట్ రీసెట్ సెట్ ద స్టేజ్ ఫర్ ఫుల్ పవర్ఫుల్ మల్టీ వీక్ ర్యాలీ. వీక్ మొత్తం పెరగటానికి అవకాశం ఉండొచ్చు. అయితే మధ్యలో ఆర్బీఐ పాలసీలు ఉన్నాయి, మధ్యలో కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకుంటూ మీరు ప్రొసీడ్ అవ్వాలి ఫ్రెండ్స్. డోంట్ చేజ్ ద ఎక్సైట్మెంట్, డోంట్ ప్యానిక్ ఆన్ డిప్స్, బట్ పేషెంట్లీ build your portfolio. Markets are opening with a gap up, big gap up. What should investor do on such a day for excitement? This is a unique night, past midnight. You are working, I am working, India is working. That level of excitement itself tells you how extraordinary this moment is. But tomorrow is a day to be cautious. When the markets open with such a big gap, I will ask my clients to wait for fullbacks. Even if we miss some upside, that's fine. Excitement never gets rewarded, but discipline does. Can you please అండర్లైన్ దట్ సెంటెన్స్? కుదిరితే ఒక చోట రాసి పెట్టుకోండి. ఎక్సైట్మెంట్ నెవర్ గెట్స్ రివార్డ్. వచ్చినది టెంపరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతమందికి అర్థమైంది అది? సో ఆర్ యూ గోయింగ్ టు ఎక్సైటెడ్ టుడే? ఎక్సైట్ అయిపోయి జాగ్రత్తగా చూడండి, ఎక్సైట్ అయిపోయి మొత్తం ఇరుక్కుపోతారా? వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే, న్యూస్లో వచ్చినప్పుడు ఫేక్ న్యూస్ కాదు సారీ, ఇలాంటి పాజిటివ్ బిగ్ న్యూస్లో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇరుక్కుపోతారు, మామూలుగా ఇరుక్కుపోరు. కాబట్టి ప్లీజ్ లుక్ ఎట్ దట్ వెరీ కేర్ఫుల్లీ డియర్, వెరీ కేర్ఫుల్లీ. నెక్స్ట్ పాయింట్స్ ఏం చెప్తున్నాడు? The outlook is so strong, why not buy aggressively tomorrow? That's a question. Because common sense still applies. If everyone is buying after a big gap up, trading can only happen if someone is selling. And it's never weak hands that sell into strength. It's the strong hands. Hello? Point underline that. It's never weak hands that sell into strength. It's the strong hands. We don't want to participate in the pessimism at the bottom,
but we also don't want to participate in the first few minutes of euphoria. కొద్దిగా టైం వెయిట్ చేయాలి. After the excitement fades, you will usually get 3 to 500 points pullback. That's where smart entries come. Are you there, dear? Nara. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? ఫస్ట్ ఒక 15 minutes క్యాండిల్ జాగ్రత్తగా చూడండి. ఆ పైకి పోయి అట్లా కొంచెం జాగ్రత్త, లేదా 5 minutes, ఒక 2, 3, 5 minutes క్యాండిల్ చూసుకోండి, వెళ్ళిపోతుంది. దెన్ కొంచెం మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతుంది. అప్పుడు స్మార్ట్ మనీ ఎంటర్ అవుతుంది ఇలాంటి పాజిటివ్ న్యూస్లప్పుడు. ఎంతమందికి అర్థమైంది? పాజిటివ్ న్యూస్ని ఎలా ప్లే చేయాలి చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ నెగిటివ్ న్యూస్ని కూడా ఎలా ప్లే చేయాలి, దాట్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ డియర్. ఈ న్యూస్ని, ఈవెంట్స్ని ఎలా ప్లే చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే ఎక్సైట్మెంట్లో మొత్తం మార్కెట్లో మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎంటీ అయిపోతాం డియర్. ఫాలో దిస్. నౌ రండి, నెక్స్ట్ ఏం చెప్తున్నారు? which sectors or stocks could lead this rebound? Frankly, almost entire market becomes an opportunity after such reset. The only space I would still be careful about is PSU banks, which have gone through a full cycle top, metals, which remain hostage to global conditions. Beyond that, people will hardly make mistakes buying quality stocks. You will find multi-baggers in textiles, select chemicals and data center stocks, and many domestic consumption names. Yeah, smart money concepts కూడా చేద్దాం కమింగ్ డేస్లో. రైట్ ఫ్రెండ్స్, సో what level should investors track now? 25,600 if we may open it, or 700. I will wait for the sensible pullbacks to build positions. Individual stocks should be bought on breakouts and strength confirmation. How important is the India-US trade deal in this turnaround? It's extremely important. We were worried about the US trade situation, and now look at bounty. We also have a strong EU deal. Combined, India now has a constructive trade agreements with the two major global blocs. In one sense, India has becoming the beauty queen of the global economy. చచ్చినట్లు ఎఫ్ఐఎల్ ఎవడైతే అమ్మాడో మొత్తం కట్టగట్టుకొని కుప్పలు కుప్పలు వచ్చి పడాలి, ఇంకా పడాలి. ఈ న్యూస్ కోసం ఇప్పుడు దాకా అందరు వెయిట్ చేసింది. యువర్ బుల్లీస్ ఆన్ రూపీ ఈవెన్ వెన్ సెంటిమెంట్ వాజ్ నెగిటివ్. వాట్స్ ద చేంజ్ నౌ? ఫియర్ సస్పెండ్స్ కామన్ సెన్స్. కెన్ యూ అండర్లైన్ దట్ సెంటెన్స్? ఫియర్ సస్పెండ్స్ కామన్ సెన్స్. The rupee weakened because exporters needed to breathing room because the trade uncertainty. RBI allowed that adjustments now with the trade clarity. Expectations of current account stress will fade quickly. So those who shorted India in currency indications will realize that betting against this economy is not easy. Sachinat ravali. Final message to investor. This is a fresh playing field. Markets have reset. Confidence has reset. Exports, earnings and sentiments are lining up again. Don't chase excitement. Don't panic and dips. Buy patiently. These are the brilliant times ahead. Wow, wonderful points. ఎంతమందికి ఈ పాయింట్స్లో వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ యాడ్ అయిందండి? మీకు ఎంతమందికి వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ యాడ్ అయింది? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఇయర్? ఒక్కసారి ఎంతమందికి వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ యాడ్ అయింది? అండ్ ఇప్పుడు మనము మన మార్కెట్ని అనలైజ్ చేసుకుందాం. రైట్, సో హోమ్, ఇది కూడా ఇంపార్టెంట్. విల్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎంటర్ స్ట్రాంగ్ ఆఫ్టర్ యుఎస్. Technical, the Nifty surpasses and sustains above the crucial resistance zones 25,627 on February 3rd, and entry into the bullish movement could drive the index toward the psychological 26 zone in a upcoming sessions. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బాగా ఎఫ్ఐఐస్ షార్ట్స్ కొట్టున్నారు, భయంకరంగా షార్ట్స్ కొట్టున్నారు.
ఈ న్యూస్‌తో వాళ్ళు సచ్చినట్టు కొనాలి. లేకపోతే వాళ్ళకి ఇన్ని రోజులు వచ్చినయి మొత్తం ఊడ్చుకుపోతాయి. పాయింట్ అర్థమైందా? వాళ్ళకి ఇన్ని రోజులు వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ ఎఫ్ అండ్ ఓలో మళ్ళా మొత్తం ఊడ్చుకుపోతాయి. 100% ఊడ్చుకుపోతాయి. అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఇప్పుడు పోకుండా ఉండాలంటే ఏం చేస్తారు? చచ్చినట్టు కొంటారు. మొత్తం కవర్ చేస్తారు. The Nifty is expected to continue its sharp up move, possibly starting with a big gap up opening after the India stuck to trade deal with technical. If the index is 26,000 వరకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. Momentum indicators needs to align with the rally. India VIX needs to extend its decline sharply, which could give a major boost to India Nifty bulls. ఇప్పుడు మనం చూడాల్సింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టాప్ లెవెల్కి మార్కెట్ వెళ్ళిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్, విక్స్ ఆల్వేస్ షోస్ ద అన్కంఫర్టబిలిటీ. అక్కడ అసలు కంఫర్టబుల్ ఉన్నారా లేదనేది విక్స్ చెప్తుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ పైకి వెళ్ళింది, విక్స్ ఏమైతే అక్కడ కంఫర్టబుల్ ఉంటుంది. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ మై డియర్, విక్స్ ఏమైతే కంఫర్టబుల్ ఉంటుంది? ఇన్ని రోజుల నుంచి వాచ్ చేస్తున్నారు కదా, విక్స్ ఏమవ్వాలి? బిలో 10 పడిపోవాలి. పడిపోవాలి. విక్స్ బిలో 10 ఆర్ 12 అయినా పర్వాలేదు, బిలో 10 వస్తే ఇంకా కంఫర్టబుల్ ఉన్నట్టు. అప్పుడు అక్కడ స్టే చేస్తుంది. మీరు మార్కెట్తో పాటు చూడాల్సింది ఇంకొకటిని, ఎవరిని? విక్స్ని చూడాలి. లెస్ దాన్ 12 ఇంకా డౌన్ అవ్వాలి. ఇంత డౌన్ అయితే అంత కంఫర్టబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? అప్పుడు ఆ మార్కెట్ మనకి స్ట్రాంగ్ అని అర్థమవుతుంది. ఇంకా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. ఫాలో అవుతున్నారా? వాల్యుబుల్ పాయింట్ యాడ్ చేశానా? ఒక్కసారి ఒక లైక్ కొట్టరా తమ్ముడు. ఏం లేదురా నాన్న, వేల మందికి రీచ్ అవ్వాలి, అదే నా తపన. నేను కొన్ని లక్షల మందికి ఉపయోగపడాలి. అండ్ రాబోయే రోజుల్లో నా జీవితంలో గత 17 ఇయర్స్ నుంచి నేను చేసిన టీచింగ్ కెరియర్ని కూడా ఈ సంవత్సరంతో స్టాప్ చేసి కంప్లీట్గా ద విలేజ్ ఇన్వెస్టర్స్కి నా లైఫ్ని డెడికేట్ చేయాలనుకుంటున్నా. మీలాంటి వాళ్ళకు ఉపయోగపడాలనుకుంటున్నా. మా లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? లక్షల మందికి ఫ్రీగా స్టాక్ మార్కెట్ నేర్పించే ఆ మహా యజ్ఞంలో ఎనర్జీ వస్తుంది తమ్ముళ్ళు. ఇవాళ చూడండి, వీళ్ళు ఈ కీ రెసిస్టెన్స్లు ఇవేవో చెప్పారు కదా, హలో, ఇవి అసలు వర్కౌట్ అవ్వవు. ఎందుకు చెప్పండి? అవన్నీ దాటి వెళ్ళిపోద్ది మార్కెట్. అవన్నీ దాటి వెళ్ళిపోద్ది. అప్పుడు కొత్త కొత్తవి అప్పుడప్పుడు ఫామ్ అవుతాయి. రైట్ ఫ్రెండ్స్? కాల్ రేషియోలు ఇంక ఇవన్నీ ఇవాళ నాకు తెలిసి వర్కౌట్ అవ్వవు. వై? బికాస్ ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ రప్పలాడిస్తుంది. ఒక్కసారి రండి, లెట్ మీ గో విత్ యుఎస్ ఫ్యూచర్స్ పాజిటివ్ ఉంది. ఆల్రెడీ రాత్రి అంతా పెరిగే ఉంది అది. సో కాబట్టి అక్కడ ఏం పెద్ద ఇష్యూ లేదు ఫస్ట్. అండ్ నాస్డాక్లు అవి కూడా పెరిగినాయి. ఇక్కడ చూడండి, ఇవి ఇంకా ఓపెన్ అవ్వలే, ఇవి నిన్నటిది డేటా, కాబట్టి అది గురించి పెద్ద అవసరం లేదు. ఇది అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ పండగ తమ్ముడు. ఎన్ని పాయింట్స్? 1045.4%. ఆర్ యు దేర్ మై డియర్ ఫ్రెండ్స్? ఉన్నారు. ఇంకొక గుడ్ న్యూస్, నిక్కాయ్ అది కూడా 3% పెరిగింది. ఇది చూడు, కాస్పీ కొరియన్ కూడా 4% పెరిగింది.
which is showing a positive globe news, dear. Agree with this? కానీ ఆ హై రేంజ్లో మీరు పెట్టారనుకోండి, తీసుకెళ్ళి అది మళ్ళీ లోకి వచ్చేస్తుంది, కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అయినప్పుడు వెరీ కేర్ఫుల్గా ఉండాలి. కరెక్ట్ అయినప్పుడు వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి అనుకుంటా నేను చెప్పేది. ఇప్పుడు దాకా అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా చూస్తున్న వాళ్ళు, మీరు నేర్చుకోవాలి. పడినది పెరగటం కోసమే, పెరిగింది పడటం కోసం అనే సత్యాన్ని నేర్చుకోండి ఫ్రెషర్స్. కమోడిటీస్ పెరగటం ఇండియాకి మంచిదే. గోల్డ్ 2% పెరిగిందంట, బాగా పడి 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 ఉంది కదా. సో పెరగటంలో తప్పలేదు, మార్కెట్ కూడా పాజిటివ్ ఉంది. క్రూడ్ ఆయిల్ బ్రెంట్ పడింది, ఇది పడింది, ఇది ఇంకా బెటర్ ఫర్ ఇండియా. ఇంకా కరెన్సీ ఒక్కడు చూసుకోవాలి. అబ్బడబ్బడ కరెన్సీ చూడండి, ఒక్కసారిగా 48 పాయింట్స్ స్ట్రెంగ్త్ అయింది. రెడ్లో ఉందంటే యుఎస్ఐఎన్డిఆర్ రెడ్లో ఉందంటే స్ట్రెంగ్త్ అవుతున్నట్టు. యుఎస్ డాలర్ కూడా రెడ్లో ఉందంటే అది పాజిటివ్. యుఎస్ డాలర్ రెడ్లో ఉంటే ఇండియాకు పాజిటివ్. యుఎస్ఐడిఆర్ రెడ్లో ఉందంటే ఇండియాకు పాజిటివ్. గ్రీన్లో ఉందంటే ఇండియాకి నెగటివ్. ఆ పాయింట్స్ అర్థమైందా? చాలా వాల్యుబుల్ పాయింట్ యాడ్ చేశా. డాలర్ ఇండెక్స్ రెడ్లో ఉందంటే ఇండియాకు పాజిటివ్. యుఎస్ఐఎన్డి కూడా రెడ్లో ఉందంటే ఇండియాకు పాజిటివ్. గ్రీన్లో ఉందంటే ఇండియాకి నెగటివ్. క్రూడ్ అండ్ కరెన్సీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమవుతుంటే కెన్ యూ హిట్ ద లైక్ బటన్? 5 years బాండ్స్ ఇది కొద్దిగా చూసుకోవాలి. కాకపోతే ఇది నిన్న మొన్న ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే డియర్, ఎందుకు అంటే 2-3 రోజుల నుంచి మార్కెట్ నెగిటివ్ ఉంది కాబట్టి బాండ్స్ వైపు చూస్తారు. ఇప్పుడు బాండ్స్ డెఫినెట్గా నాకు తెలిసి నెగిటివ్లోకి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ అనదర్ వండర్ఫుల్ థింగ్ యూ కెన్ లుక్ ఎట్, రైట్? సో లెట్ us గో టు, ఇప్పుడు నేను రోజు చెప్పే 15 పాయింట్స్ ఉన్నాయే, అవి జనరల్గా నాకు తెలిసి వర్కౌట్ అవ్వవు. సరే ఒకసారి చూద్దాం. ఒక్కసారి చూసి జాగ్రత్త పడదాం అంతే. Follow-up buying interest is needed for bulls to regain control, which now appears possible in the upcoming sessions as the US reduced reciprocal tariffs on Indian goods to 18% from 25%. 25 నుంచి 18కే. దీని మీనింగు ఇంకా 25ని 0 కూడా చేస్తారన్న ఫీలింగ్ కోసం అనమాట. చేస్తే ఇంకా అసలు ఇండియాని ఇంకెవడ ఆపలేడు. ఇప్పుడు ఒకటి చెప్తున్నారు చూడండి, మొమెంటమ్ ఇండికేటర్ సిగ్నల్ ఈజ్ మిక్స్డ్ ట్రెండ్ విచ్ ఈజ్ ఆల్సో నీడ్ టు అలైన్ విత్ ద అప్ ట్రెండ్. సో అప్పుడు బాగా అది గుడ్ న్యూస్ లాగా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఇమీడియట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు మనకి ఇక్కడ ఒకసారి చూద్దాం. రెసిస్టెన్స్ పివోట్ ఈజ్ బేస్డ్ అట్ 25,387 అన్నాడు కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వ్యాలిడ్ అవుద్దా? రెసిస్టెన్స్ ఈజ్ 25,387 ఈజ్ ద హై రెసిస్టెన్స్. ఇది ఇప్పుడు వ్యాలిడ్ అవుతుందా? చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో. విల్ దిస్ వ్యాలిడ్? ఇలాంటి ట్రేడింగ్ చేసినప్పుడు వచ్చిన డబ్బుల్ని లాంగ్ టర్మ్కి ఎలా వాడుకోవాలి?
లాంగ్ టర్మ్కి ఎలా వాడుకోవాలి, అసలు ఇవి ఎందుకు వ్యాలిడ్ అవ్వవో ఎవరన్నా చెప్తారా? వెన్ యూ హ్యావ్ ఈవెంట్స్ ఆర్ వెన్ యూ హ్యావ్ వెరీ బిగ్ న్యూస్, టెక్నికల్ అనాలిసిస్ విల్ నాట్ వర్క్. పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది భయము ఉన్నప్పుడు, యుఫోరియా ఉన్నప్పుడు, యుఫోరియా అంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఆర్ కాన్ఫిడెంట్ ప్లస్ కాన్ఫిడెన్స్కి ఇంకా ఎక్కువ, ఫియర్ ఉన్నప్పుడు, ప్యానిక్ ఉన్నప్పుడు, ఈ రెండు కేసెస్లో మనకి టెక్నికల్ అనాలిసిస్ జనరల్గా వర్కౌట్ అవ్వవు. బట్ ఆ ప్యానిక్ కంట్రోల్ అయ్యి డౌన్ వస్తున్నప్పుడు యూ కెన్ అప్లై యువర్ దిస్ థింగ్. క్లియర్ డియర్? ఇవన్నీ ఇంకా మనం ఇప్పుడు చూసినా ఉపయోగం లేదు. ఒక్కడ చూడొచ్చు, అసలు 26,000 లేదు, 26,000 దాటి వెళ్ళిపోయింది ఇప్పుడు మార్కెట్. 1000 పాయింట్లు పెరిగింది కదా. వావ్, అనదర్ గుడ్ న్యూస్. వీళ్ళు స్లోలీ పాజిటివ్ దగ్గరకు వచ్చారు. ఏది బయట అంతా నెగిటివ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు పాజిటివ్ దగ్గరకు వచ్చారు. చూసారా, అంత ముందున్న రెడ్ల కన్నా ఇప్పుడు కొంచెం గ్రీను, సో పాజిటివ్కి వచ్చారు. ఇప్పుడు చచ్చినట్టు ఎంటర్ అవుతారు. ఈ రెండు కలిపినాయి అంటే ఇంకా బాగా ముందుకు మార్కెట్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, బీ ఎక్సైటెడ్ అండ్ డోంట్ మిస్ టు లోన్ ఫ్రమ్ దిస్ ఎక్సైట్మెంట్. కుదిరితే జాగ్రత్తగా వాచ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, విక్స్ ఆల్సో నోన్ ఫర్ ద ఫియర్ ఇండెక్స్ డ్రాప్డ్ 8.5% టు 13.86 కదా. నిన్న డ్రాప్ అయింది. నిన్న మార్కెట్ పాజిటివ్కి వచ్చింది. క్లియర్? ఎక్కడి నుంచి? 16 నుంచి 13కి వచ్చింది. ఇవాళ విక్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విక్స్ డ్రాప్ అవుతుంది అంటే 12 కన్నా బిలో వచ్చిందంటే మీనింగ్ ఏంది? ఆ హై లెవెల్, వాట్ ఎవర్ ద లెవెల్స్ దే ఆర్ డూయింగ్, దట్ ఈస్ కంఫర్టబుల్. సెక్టార్స్ విల్ గెట్ బెనిఫిట్. ట్రంప్ టారిఫ్ వేసినప్పుడు టప్ పడిపోయిన సెక్టార్స్ ఏంటో గుర్తున్నాయా? టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండ్ ష్రింప్స్ అండ్ ఫుడ్ ఉంటాయి కదా, ఆ ఫుడ్ ఇండస్ట్రీస్, రొయ్యలు, పీతలు, ఇంకా ఏవో కొన్ని ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. లైక్ అవంతి ఫుడ్స్ అని. స్టాక్స్ ఏమి కొనమని కాదండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అవి అప్పర్ సర్క్యూట్లు వేసి ఉంటాయి. సో అప్పర్ సర్క్యూట్ వేసిన దాంట్లో మనం ఎంటర్ అయ్యామనుకోండి, చేంజ్ చేసినట్టు అవుతుంది. అవసరం లేదు, దానికన్నా దాని తాతలు చాలా ఉంటాయి, వాటిని ట్రై చేయాలి. క్లియర్ డియర్ ఫ్రెండ్స్? సో నేనేం చెప్తానంటే, ట్రేడింగ్ నుంచి మనీ సంపాదించు, లాంగ్ టర్మ్కి ఐటీ కూడా ట్రేడింగ్ నుంచి మనీ సంపాదించు, దాన్ని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్కి వాడుకో. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వాడుకోవాలంటే మంచి స్టాక్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, వాటికి ఉండే స్ట్రాటజీస్ ఏంటి, వాటికి ఉండే లక్షణాలు ఏంటి, అవన్నీ మనం ద విలేజ్ ఇన్వెస్టర్ టీమ్ అందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రీడ్ టు రైజ్ అని ఇక్కడ మనం దాన్ని మొత్తం నీట్గా నేర్చుకుంటున్నాం. మీలో ఎవరైనా ఇంకా కనుక ఈ అద్భుతమైన గ్రేట్ కమ్యూనిటీలు లేకపోతే స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కి ఒకసారి హాయ్ రీడ్ అని పంపించండి. యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. దట్స్ ఇట్ మై డియర్. లవ్ యూ ఆల్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ డే. అండ్ నేర్చుకో. లోన్ బిఫోర్ యూ ఎర్న్. ఇంకా ఇదంతా ఎవరికన్నా ఇంత విన్న తర్వాత మీకు అర్థమవుతుంది, ఉపయోగపడుతుందంటే మాత్రం డోంట్ మిస్ టు లైక్ ద వీడియో. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు డోంట్ మిస్ టు ఫర్గెట్ వాట్, సబ్స్క్రైబ్ ద ఛానల్. అదర్వైజ్ మై డియర్ యూత్, 40 సంవత్సరాల లోపు 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ మీరు చాలా మిస్ అవుతున్నారు డియర్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. బాయ్, టేక్ కేర్.